ఈరోజు మా గణేశుడికైతే నిమజ్జనం జరుగుతుంది. సో, మార్నింగ్ అయితే పిల్లలందరితోటి ఉట్టి కొట్టించారు. లక్కీ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే పిల్లలకి వాటర్ కొడుతూ ఉంటే ఆనందంగా ఉంటుంది కదా! సో, వాటర్‌తో చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత మగవాళ్ళందరూ కూడా ఉట్టి కొట్టారు. ఆ తర్వాత మళ్ళీ లేడీస్ అందరూ కూడా మళ్ళీ ఉట్టి కొట్టి ఇలా మంచిగా ఎంజాయ్ చేశారు. తర్వాత ప్రతిరోజు కూడా ఈ 5 రోజులు ఎవరో ఒకళ్ళు అన్నప్రసాదం పెట్టారనమాట. అందరూ భోజనాలు చేసిన తర్వాత అయితే ఫైనల్‌గా స్వామినైతే కదిలించారు. తర్వాత లడ్డు ఉంటుంది కదా! సో, ముందు రోజే లడ్డు వేలంపాట అయింది. ఇలా లడ్డు వచ్చిన వాళ్ళైతే చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా లడ్డుతో పాటు జంజం ఉంటుంది కదా! స్వామికి వేసే జంజం, తర్వాత కండువా, ధోతి వీటన్నిటిని కూడా వేలం వేశారు. సో, అలా ముగ్గురికి వచ్చాయన్నమాట. అందుకు వాళ్ళ ఆనందం. ఆ తర్వాత ఇంకా మా ఇంట్లో ఉండే చిన్న విఘ్నేశ్వరుడిని కూడా అంటే వినాయక చవితి రోజు పెట్టాం కదా! సో, ఆ గణపయ్యని కూడా ఇవాళ ఈ స్వామితో పాటు నిమజ్జనంకి తీసుకువెళ్తున్నారనమాట. ఇంట్లో ఫ్లాట్స్‌లో ఉండే వాళ్ళందరూ చేసిన వినాయకుళ్ళన్నీ కూడా ఇక్కడికే ఇచ్చారు. సో, ఫైనల్‌గా మా బొజ్జు గణపయ్యకి అయితే నిమజ్జనానికి రెడీ చేశారు. ఇంకా అందులో మా వినాయకుడు కూడా ఉన్నాడనమాట. ఇవాళ నాకు ఎస్పెషల్లీ చాలా బాధగా అనిపించింది. ఏంటో తెలీదు, స్వామి విగ్రహానికి నిమజ్జనం స్వామికైతే కాదు, మానసికంగా స్వామి వస్తారు, మళ్ళీ మనతోటే ఉంటారు. కాకపోతే ఏదో ఒక చిన్న తెలియని వెలితనమాట. ఎప్పుడు ఇలాంటి ఫీలింగ్ రాలేదు. ఎందుకు అంటే ఒకరోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మండపంలో ఇచ్చేస్తాం కదా, దానివల్ల ఏమో తెలియదు. కానీ ఈసారి అయితే 5 రోజులు ఉన్నారనమాట. అంటే మా విఘ్నేశ్వరుడు కూడా మా ఇంట్లోనే ఉన్నాడు. సో, ఎప్పుడైతే నిమజ్జనానికి తీసుకెళ్తున్నారో ఆ రోజే మా గణపయ్యని కూడా అక్కడ పెట్టడం జరిగింది. సో, ఇన్ని రోజులు మన ఇంట్లో ఉండడం వల్ల అనుకుంటా చాలా బాధగా అనిపించింది కొంచెం. లక్కీ కూడా అదే ఫీల్ అవుతుంది. ఇంకా తర్వాత స్వామి మా ఇంటి గుమ్మం ముందుకి వచ్చారు కాబట్టి ఇంకా స్వామికి వారు పోసేసి అలాగే హారతి ఇచ్చి స్వామిని సాగనంపాము. ఇంకా అంతా మంచిగా జరిగింది. ఎప్పుడు అలాగే మంచిగా ఉండాలని బ్లెస్సింగ్స్ స్వామి మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. సో, ఇంతవరకు మేమైతే పార్టిసిపేట్ చేసామండి. ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. ప్రతి ఇయర్ కూడా అంతే. ఆ తర్వాత చాలామంది డ్యాన్సెస్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. నాకెందుకో నచ్చదు. ఫైనల్‌గా మా గణపయ్యని అయితే నిమజ్జనం చేసేసాము. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా మళ్ళీ మా ఇంటికి వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.